హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు ఫారెన్ కోడి మాంసం వండుతున్నాను. నేను చాలా రోజుల తర్వాత ఇది మా వారు తీసుకొచ్చారు. తనకి చాలా ఇష్టం. అంటే మేము తినం కానీ ఆయన చాలా ఇష్టంగా తింటారు. వండుతానంటే ఈరోజు తీసుకొచ్చారనమాట. ఆయన కోసం నేను ఇప్పుడు ఈ ఫారెన్ కోడి మాంసం ఎలా వండాలో ఏంటో కుక్కర్లో పెట్టి వండి చూపిస్తాను మీ అందరికీ కూడా. అంటే ఎస్, ఇది ఎంత పెట్టి తీసుకొచ్చారు అసలు? ఎంత చెప్పట్లేదండి, సిగ్గు వాయిస్ ఇదిగోండి, 1/2 kg పైనే ఉంటుంది. ఇది 100 రూపీస్ ఇచ్చారా. బాయిలర్ కూడా అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ, కానీ ఈ ఫారెన్ కూడా వచ్చేసరికి కాస్ట్ తక్కువే ఉంటుంది. కాకపోతే ఏంటంటే తినం, ఆయన ఒక్కరే తినాలి ఇప్పుడు. కాకపోతే ఏంటంటే తినము. నాకైతే ఇదిగోండి దీంట్లో ఉన్నాయి కదా, ఇవి ఇవ్వండి గుడ్డు పేగులు, గుడ్లు అంటారు కదా, ఇవన్నీ కూడా తింటాను కానీ చికెన్ తిన్ను. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను కుక్కర్లో వండుతానని చెప్పాను కదా, దానికోసం కుక్కర్ పెట్టుకుని దీంట్లో సరిపడా ఆయిల్ వేసానండి. నేను ఇక్కడైతే 2 ఉల్లిపాయలు కట్ చేశాను. ఆయిల్ వేసుకుని, ఎందుకంటే 2 ఉల్లిపాయలు సరిపోతాయి, లేకపోతే ఈ గ్రేవీ ఎక్కువ వచ్చేస్తుందండి. దానికోసం నేను 2 వేసాను, ఎందుకంటే తినేవాళ్ళు తక్కువే కదా. దానికోసమే ఒక 2 ఉల్లిపాయలు వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కూడా దీంట్లో వేసుకున్న తర్వాత ఇవ్వండి ఫ్రై చేసేయడమే. ఇప్పుడు నేను చికెన్ కూడా క్లీన్ చేసేసుకుంటాను, ఎందుకంటే బయట నుంచి వచ్చిన చికెను బాగా కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఎలాగ పడితే అలా కొడతారు కదా. ఈలోపు ఈ ఉల్లిపాయలు కూడా మగ్గిపోతూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ కూరకి మూత పెట్టేశాను. ఇదైతే నేను క్లీన్ చేసుకుని వస్తాను. ఇప్పుడు ఈ చికెన్ కూడా బాగా క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా ఇలాగా 2-3 సార్లు కడిగేసుకుంటే క్లీన్ అయిపోద్ది. ఈ చికెన్ ఇప్పుడు బాగా శుభ్రంగా క్లీన్ చేస్తానండి. ఈ లోపైతే ఇగోండి ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి. దీంట్లో సాల్ట్ వేయలేదు కదా, కొంచెం కళ్ళుప్పు వేస్తానండి. దీంట్లో కళ్ళుప్పు అయిపోయింది, నేను తీసుకొస్తానండి. కళ్ళుప్పు కూడా తీసుకొచ్చానంటే వేరే డబ్బాలో ఉంది. ఇప్పుడు కళ్ళుప్పు కూడా మనకి ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఉప్పు వేస్తే బాగా మగ్గుతుంది. ఆల్రెడీ ఇది మగ్గిపోయింది, అయినా సరే ఇంకా కొంచెం మగ్గాలి. తర్వాత చికెన్ కూడా యాడ్ చేసేసుకోవడమే దీంట్లో. ఇప్పుడు కుక్కర్లో వేసిన తర్వాత విజిల్స్ ఎక్కువ వేయించాలి, ఎందుకంటే ఇది ఫారెన్ కోడి కాబట్టి. ఫారెన్ కోడి అంటే మీ అందరికీ అర్థమైందా? అది జుట్టు ఉంటుంది కదా నెత్తి మీద, ఆ కోడి ఫారెన్ కోడి అంటారు. ఆ కోడి చికెన్ అనమాట ఇది. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు నేను చికెన్ అంతా దీంట్లో వేసేసుకుంటున్నానండి. అయ్యో మర్చిపోయిన, ఈ గుడ్డు పేగులు ఇప్పుడు వేసుకోకూడదు, నేను మర్చిపోయేసాను. ఇది విడిగా తీసేసుకుని కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి గుడ్డు పేగులు. దీంట్లో వేసాను మర్చిపోయి. ఇవ్వండి, ఇవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వీటిని. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దీంట్లో కొంచెం ఎక్కువ పడుతుంది, దానికోసం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కోసం అల్లం క్లీన్ చేయాలి కదా. అల్లం క్లీన్ చేయాలంటే మనకి లేడీస్కి చేతులు మండిపోతాయి కాబట్టి చికెన్ ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళ చేతే మనం క్లీన్ చేయించాలి. ఇదిగోండి పట్టుకుని క్లీన్ చేయండి అల్లం. బాగా నీట్గా క్లీన్ చేయండి అల్లం, ఎందుకంటే చిన్న పట్టు ఉండిపోయినా టేస్ట్ మారిపోతుంది కాబట్టి చాలా నీట్గా రావాలి. ఇప్పుడు ఇదిగోండి మిక్సీ చేసిన అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ చికెన్కి వచ్చేసరికి తొందరగా ఇది ఉడకదండి. అలా మెత్తగా అవ్వాలనుకుంటే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, మెత్తగా అవుతుంది. వేసుకున్న తర్వాత ఇదిగోండి బాగా మిక్స్ చేసేసి ఇలాగా మూత పెట్టేసి మగ్గనివ్వడమే. మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం, పసుపు వేయాలి. ఈ కూర మగ్గిపోయింది బాగానే. 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇదిగోండి 3 స్పూన్స్, 4 స్పూన్స్ కారం వేసుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. ఇలాగా చూసారు కదా, ఆయిల్ సెపరేట్గా అయింది. ఇలాగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఇవన్నీ కూడా వేసుకోవాలంటే ఇలాగా మగ్గిందని లెక్క. ఇప్పుడు బాగా కలుపుకుని దీంట్లో వాటర్ ఎక్కువ పోయాలి, ఎందుకంటే వాటర్ ఎక్కువ పోసుకుంటే కొంచెం బాగా ఎక్కువ ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు మసాలా కూడా యాడ్ చేసేస్తాను నేను దీంట్లో. ఇది ఇంట్లోనే మిక్సీ చేసుకున్న గరం మసాలా అన్నీ కూడా వేసి మిక్సీ పట్టుకున్నానండి ఇదివరకే. ఇది కూడా యాడ్ చేసేసుకున్నాను దీంట్లో. ఇప్పుడు వాటర్ పోసేసుకోవడమే. కొంచెం ఎక్కువ వేసుకోవాలని చెప్పాను కదా. ఇదిగోండి ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి
విజిల్ పెట్టేసుకుని ఒక 5-6 విజిల్స్ ఏం చేసామనుకోండి, ఇది చాలా మెత్తగా ఉడుకుతుంది, అలాగే బాగుంటుంది కూడా మెత్తగా. ఇప్పుడు విజిల్స్ వేసిన తర్వాత చూద్దాము ఎలా వచ్చిందో కర్రీ. ఇప్పుడు 4-5 విజిల్స్ తర్వాత ఇది ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో ఏంటో. బాగా ఉడికింది, ఆయిల్ అంతా కూడా ఇదిగోండి సెపరేట్ అయింది చూసారు కదా. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఇలాగా. ఓకే, ఇదిగోండి ఒకసారి కలుపుకొని కూడా చూద్దాము. ఇప్పుడు కొంచెం పులుసులా ఉంటే కొంచెం ఎగర పెట్టుకుంటే సరిపోద్ది, లేదు ఇలా పులుసులా తినాలనుకుంటే ఇలా చేసుకున్నా పర్వాలేదు. కానీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం ఎగర పెడతానండి. ఇంకా క్లైమాక్స్కి అయితే వచ్చేసింది కర్రీ, ఈ విధంగా తయారయ్యింది.